వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. మీరు గట్టిగా ఉండండి, ప్రతి విషయాన్ని గట్టిగా ఉండండి. ముఖ్యంగా కార్యకర్తల మనోభావం చాలా ఇబ్బందికరంగా ఉంది. మీ అందరినీ బలపరిస్తే నేను ఇస్తాను. అదే కాకుండా జగన్ ముందు కడప జిల్లా వాసి ఆయన మూడుతో వచ్చిన కూడా లేదంటున్నారు. ఆయనకు ఆలోచన ప్రభుత్వము వచ్చినట్టు కూడా లేదంటున్నారు. ఎప్పుడు వచ్చినా చెప్పండి, ఆ ముందు దానికి కారణం ఏంటి చెప్పాలి. ఒకరిగా చెప్పాలి కదా, బహిరంగంగా లిక్కర్ స్కామ్ జరిగిందా లేదా? నేను మొన్న ఇంట్లో చెప్పిన దాదాపు 4,50,00,000 మంది జనాభా, 1 కోటి మంది అయినా ఈ యొక్క లిక్కర్ తీసుకునేది పోతారు. వాళ్ళందరికీ తెలిసేట్టుగా స్కామ్ చేసినా లేదా? ఈ స్కామ్ చేసిన నాయకులు మనకు అవసరమా? ఇప్పుడే దేవుడు గుర్తించాడు. మన దేవుడి గడపలో ఈ యొక్క కడప జిల్లా జగన్ రెడ్డి దరిద్ర పోతా కదా. వాళ్ళు మనం గట్టిగా మీరు కానీ మేము కానీ ఇద్దరు కానీ సమన్వయంగా పనిచేయాలా లేదా? మన ఇంట్లో చెప్పారు వైరక్షన్ వస్తుందంట. వైరక్షన్ వస్తే మనకి ఎక్కడ వస్తుంది? వైరక్షన్ మన కడప జిల్లాలో వైరక్షన్ వస్తుంది లేదా? మధ్య వైరక్షన్ వస్తుంది లేదా? మధ్య వైరక్షన్ వస్తే మీరందరూ గట్టిగా పనిచేస్తారు కదా. కదా మన గతంలో కూడా చేసాం. 23,000 ఓట్లు వచ్చాయి. ఇప్పుడు మనం బాగున్నా ఆ మధ్య ఎలక్షన్ జరుగుతుందండి. నేను పాలవారి నాయకత్వంలో మేమందరం గట్టిగా కష్టపడ్డాం అని మీకు గట్టిగా చెప్పాలనుకుంటున్నా. చెప్పాలా? సపోర్ట్ గట్టిగా గట్టిగా చేస్తున్నాం. లోకల్ బాడీ ఎలక్షన్ అవుతున్నాయి. లోకల్ బాడీ ఎలక్షన్ మన సుబ్బారెడ్డి గారు చెప్తున్నారు. కానీ చూడాలి బ్రహ్మణుడు అయితే ఆ పాఠం లేదు. ఆ తోట కన్నా నేను గొప్పని ఇప్పించేది బాధ్యత ఉంది. కానీ మిగతా చోట్ల కూడా నేను ఆ తోట ఖచ్చితంగా మన తోట మనకు రావాలి. లోకల్ బాడీ ఎలక్షన్ పెడతారు. ఇంత లోకల్ బాడీ ఎలక్షన్ పెడతానే ఉండదు. కార్యకర్తలు బాగుంటారు. గవర్నమెంట్ స్కీమ్స్ ఇంప్లిమెంట్ కావాలి. పేదలను గుర్తించే మోడీ గారు అందరికీ ఇల్లు కావాలని పిఎంఏవై స్కీమ్ పెట్టింది. మోడీ గారు ఇక్కడ రాష్ట్రం పెడుతున్నాం. పిఎంఏవై జలజీవన మిషన్ కేంద్రాన్ని, ఆంధ్రప్రదేశ్ కేంద్రాన్ని, పోలవరం కేంద్రాన్ని, ప్లస్ అమరావతి కేంద్రాన్ని, రైల్వే జోన్ కేంద్రాన్ని, రైల్వే వైజాగ్ స్ట్రీట్ లైటింగ్ మద్దతు కేంద్రాన్ని, నేషనల్ హైవే కేంద్రాన్ని, ఎలక్ట్రిక్ వెహికల్ ప్రొడక్షన్ కేంద్రాన్ని, ట్రాన్స్మిషన్ కేంద్రాన్ని. కాబట్టి ఇన్ని రకాలుగా మనకు వస్తుంది. జనసేన మద్దతు మనకు అవసరమా కాదా? చెప్పాలా? జనసేన మద్దతు కూడా మనకు అవసరమా కాదా? ఇద్దరు కలిసి బయటితే 4వ స్థానాన్ని ఆక్రమించుకున్నామా లేదా? అతని లోపల రాకుండా లేదా? కాబట్టి మీ అందరికీ చదవకుండా పెద్ద వ్యక్తి కాదు కూడా ఊరిని బలపడడంలో మన బాధ ఎంత ఉండాలా? ఈ బాధపడ దానికి తగ్గట్టుగా బాగుపడాలి. దానికి సాధారణ మనం కూడా మనవంతుగా విజయాలని మధ్యలో యంత్రాలు ఉన్నాయి. ఆధారాలు బస్సులో చెప్పిన అంతరాలు తొలగించే భాష కూడా బాధగా ఉంది. లోకంలో కూడా శిక్షణ ఆధారాలు ఉన్నాయి. అది అందరికీ పడుతుందా? దయచేసి అందరూ గట్టిగా ఉందా? నేను బయట చేస్తా బాధగా నాయకులను బలపడతా. రాబోయే డైరెక్షన్లో ఉరివేంద్ర డైరెక్షన్లో అందరూ చేస్తానంట. ఆ అర్థం చేసేప్పుడు ఉరివేంద్ర డైరెక్షన్లో కూడా గెలిచాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీ ఉందా కదా? ఇదే కదా? ఖచ్చితంగా మనం బయట చేస్తాం. బయట అన్ని దానిలో మన పాత్ర బీజేపీ పాత్ర మానవ కృష్ణుడి పాత్ర ఆయన వహించాలని. కానీ భారతీయ జనతా పార్టీ అవసరం మీ రాష్ట్రానికి ఉందని మోడీ గారికి చేయాలి. అందరికీ అందరికీ నమస్కారం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.